హాయ్ అండి, నేను మీ సాయి పల్లవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటి పాటికి అర్థమైపోయి ఉండాలి. యమ్మీ అరటికాయ బజ్జీ ఎలా చేయాలో నా ఛానల్లో అయితే చూపిస్తాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఫర్దర్గా ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అనమాట. అరటికాయ బజ్జీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అరటికాయ బజ్జీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను నా వీడియోలోని. ఫస్ట్ అయితే అరటికాయని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదా నిలువుగా కట్ చేసుకోవచ్చు. నేను పాప కోసం అని చెప్పి రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను. నేను పీల్ ఎందుకు చేసుకోలేదు అనేది తర్వాత చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు నిలువుగా కూడా కట్ చేసుకొని చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకోవచ్చు, అలా అయినా కట్ చేసుకోవచ్చు. సో నేను పీల్ ఎందుకు చేసుకోవట్లేదంటే ఒకసారి బజ్జీ షాప్లో అడిగాను అనమాట. ఎందుకు మీరు పీల్ చేయకుండా ఇలా కట్ చేస్తున్నారంటే, నేను పీల్ చేసుకుంటే అంత బాగోదండి, ఇలా కూడా చాలా బాగుంటుంది బజ్జీ తినడానికి, వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా మారుతుంది అని చెప్పింది తను. సో వాళ్ళు చేసే బజ్జీలు నిజానికి చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ఒకసారి నేను కూడా ట్రై చేశాను అనమాట. బట్ మీరు మాత్రం పీల్ చేసుకొని బజ్జీ అనేది వేసుకోండి. ఇలా చేసుకుంటే నిజానికి అంత టేస్ట్ అయితే లేదు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెస్ అయితేనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలియదు కాబట్టి ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను నేను. శనగపిండి, బియ్యం పిండి వేసుకున్నా, అలాగే డైజెస్ట్ అవుతుందని వాము కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కారం, పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ కలిపే ప్రాసెస్లోనే కొంచెం ఆయిల్ మరగబెట్టి గోరువెచ్చగా చేసి ఈ పిండి కలుపుకునే దాంట్లోనే మనం గోరువెచ్చిన ఆయిల్ కూడా వేస్తే క్రిస్పీగా ఉండి గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనకి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని పిండి మన చేతికి పట్టుకునేటట్టుగా కలపాలన్నమాట. మీరు వాటర్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, చూసుకుంటూ వేసుకోండి, ఉండలు లేకుండా కలుపుకోండి. అలా అయితే బాగుంటుంది. చూడండి, నేను ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు బజ్జీ వేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా పట్టుకోవాలన్నమాట పిండి. అలా అయితే మీకు ఈ సన్నగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. అలాగని గట్టిగా కలుపుకుంటే మీకు వేగకుండా పైన కలర్ చేంజ్ అయిపోతుంది. సిమ్లో పెట్టే మీరు బజ్జీ అనేది వేపండి. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత సిమ్ చేసి మెల్లగా వేపుకోండి. హై ఫ్లేమ్లో కానీ వేపుకున్నట్టయితే లోపలంతా ఉడకకుండా ఉండిపోయి బయట మాత్రం ఉడికిపోయి రంగు చేంజ్ అయిపోతుంది. సో మీరు సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. సో ఊరికనే బజ్జీ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. దీంతోపాటు ఒక కాఫీ కూడా ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. బయట వర్షం పడుతుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలా టైంలో ఏంటంటే బయట తెచ్చుకునే కన్నా ఇంట్లోని అన్ని వస్తువులు దొరుకుతాయి, మనకి కూడా మంచిది హెల్త్కి. సో అందుకని చెప్పేసి ఇంట్లో వేడివేడి బజ్జీలు అయితే చేసుకొని మా ఫ్యామిలీ అంతా తీసుకున్నాం. అలాగే వేడివేడి కాఫీ కూడా ఇంకా బాగుంటుంది. నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారు. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఉండాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. మీ ప్రేమ అభిమానం నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.